నమస్తే వెల్కమ్ టు ఆధ్యా మీడియా నేను బాలు మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం సీనియర్ నేత మొప్ప అంకమరావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అండి సార్ కొన్ని విషయాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే కొంతమంది వ్యక్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కొన్ని విషయాల గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తనివి తీరటువంటి అంశాలు గడిచిన 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి సార్ అందులో తక్కువ మాట్లాడుకోవాల్సిన వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మాట్లాడినా కానీ తనివి తీరని అంశం ఏదైనా ఉందంటే పోలవరం ఎందుకంటే సాగుతూనే ఉంది గడిచిన ప్రభుత్వంలో 72% పూర్తయినప్పటికీ కూడా 4 సంవత్సరాల్లో ₹1 పని కానీ ఒక అంగుళం పని కానీ సాగకపోవడం వల్ల దాని గురించి మనం చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడుకోవాల్సి వస్తుంది సో తాజాగా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని సందర్శిస్తున్నారట మరో పక్కన కేంద్ర నిధులు ఎంతవరకు పని పూర్తయింది ఇది చాలా క్లమ్జీగా ఉంది అసలు ఓవరాల్గా పోలవరం ప్రాజెక్టు గురించి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు అసలు అది ఎప్పటికి పూర్తయ్యే అవకాశం మీ పార్టీకి కావాలి ఏమని తెలుసా? నమస్తే అండి. పోలవరం అనేది ఒక బహుళార్థక జాతీయ ప్రాజెక్ట్. అవును, అది జాతీయ ప్రాజెక్టుగా మనకి రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఆనాటి ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో దాన్ని ప్రస్తావించి జాతీయ ప్రాజెక్టుగా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. అవును, తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తుంచుకోవాల్సిన జనం కూడా ముంపుకు గురయ్యే గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి 7 మండలాలకు సంబంధించిన గ్రామాలు అవి రేపు పొద్దున ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం అవి కూడా దీంట్లో కలపండి ఆ తర్వాతే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన అడిగి మోడీ గారిని ఒప్పించి సాధించుకున్నారు. ఆయన సాధించుకున్న తర్వాత అది ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా మనం కనుక చూసుకుంటే జాతీయ ప్రాజెక్టులు చాలా చోట్ల దాని మీద చెట్లు మొలవటం లేకపోతే అసలు దాని గురించి మర్చిపోవటం 2-3% పనులు కూడా జరగకపోవటం కొన్ని 30-40% పనులు వరకు ఏది 30-40 సంవత్సరాలు గడిచినా కూడా ఇలాంటి ఉన్న సందర్భంలో మంద కూడా అదే పరిస్థితి ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. దీని గురించి రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం కూడా దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మనకి ఇచ్చిన దాంట్లో రాయితీలు ఇది కూడా ఒకటి ప్రకటించడం జరిగింది. జరిగినప్పుడు మనకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడేసి మిగిలిన ప్రాజెక్టులు ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఇది మన రాష్ట్రానికే కాకుండా ఒరిస్సాకి తెలంగాణకి కూడా ఉపయోగకరమైన ప్రాజెక్టు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఒప్పించేసి ఇది మేమే చేపడతామని చెప్పని ఆయన చేపట్టడం జరిగింది. దానికి ప్రతిష్టాత్మకమైనటువంటి నవయుగాకి ఇవ్వడం కూడా జరిగింది. పనులు ఎంత వేగవంతంగా జరిగినాయి ఆ గత 4 సంవత్సరాల్లో అందులో ఇబ్బందులన్నీ పూర్తి చేసుకొని పనులు వేగవంతం చేసుకుంటూ 4 సంవత్సరాల్లో 72% పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. అందులో వరల్డ్ రికార్డ్ ఒక రోజులో కాంక్రీట్ చేయడం వరల్డ్ రికార్డు కూడా జరిగింది. ఇక్కడ గుర్తుంచి పెట్టుకోవాల్సింది ఏంటంటే 45.72 మీటర్ల ఎత్తుతోటి దాన్ని నిర్మించాలి. అప్పుడే అది బహుళార్థక ప్రాజెక్ట్ అవుతుంది. కానీ ఈరోజు కేంద్రం మాటల్లో కావచ్చు లేకపోతే పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు కావచ్చు వాళ్ళ ప్రయోజనాల గురించి 41.15 15 మీటర్ల ఎత్తుని మాత్రమే ఇది 41 మీటర్ల 0.15కి ఒప్పుకొని ఈ అంగీకారంతో పనులు చేయటం మొదలు పెడతా ఉన్నాడు. దానివల్ల ఏం సాధించాం మనం? ముందు పోలవరం మనకి రాష్ట్రానికి జీవనాడేది, అవును, ఎందరికో ఉపయోగకరమయ్యేది. అందరి గురించి క్షుణ్ణంగా అంటే రాష్ట్రంలో మనకిప్పుడు కృష్ణా నది నుంచి వచ్చే నీళ్లుని రాయలసీమ కావచ్చు తెలంగాణ కావచ్చు శ్రీశైలంలోను నాగార్జున సాగర్లోను వాటిని వినియోగాల్లో తెచ్చుకొని ఇక్కడి నుంచి వచ్చే వాటర్ని పోలవరంలో వాటర్ని తీసుకొచ్చేసి పట్టిసీమ ద్వారా మనకి ఇటు వచ్చే విధంగా దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు అందరూ అత్యంత శ్రద్ధతోటి భక్తితోటి ప్రజల శ్రేష్ఠ దృష్ట్యా దాన్ని 72% పరుగులు పెంచడం జరిగింది. ఇందాక మీరు చెప్పినట్టుగా 45 మీటర్ల ఎత్తు ఏదైతే ఉందో దాన్ని 41.15 అని చెప్తున్నారు. అంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చినట్లు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాంటివి లేకపోతే పోలవరం లాంటి జాతీయ హోదా ప్రాజెక్ట్ని మనకి ఇష్టమైన రీడిజైన్ చేసుకుంటూ పోతే దాని యొక్క పటిష్టత కావచ్చు లేకపోతే రీడిజైన్లో ఉన్నటువంటి మార్పుల వల్ల నష్టాలు ఉంటాయా లేకపోతే లాభాలు ఉంటాయా? ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ రీడిజైన్ చేయడంలో వాళ్ళకు వచ్చినటువంటి ఉపయోగాలు లాభాలు ఏముంటాయి? ఇప్పుడు ఇందాకే చెప్పానండి పక్క రాష్ట్రం యొక్క శ్రేయస్సు దృష్టించుకొని ఉన్నాడు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోతే తప్ప పక్క రాష్ట్రం బాగుపడదు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం కావచ్చు వ్యాపారాలు కావచ్చు
రియల్ ఎస్టేట్ రంగాలు కావచ్చు, అన్నీ నాశనం అయిపోయి ఉద్యోగాలు రాకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతారు, పక్క రాష్ట్రాలు బాగుంటాయి. ఈ ఆస్తులు కూడా పక్క రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి అవి పెరుగుతాయి. ఓకే, కాబట్టి ఆంధ్ర రాష్ట్రం నాశనాన్ని కోరుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఓకే, మరి 5 కోట్ల ఆంధ్ర ప్రజల పరిస్థితి ఎవరికి కావాలి? 5 కోట్ల ఆంధ్ర పరిస్థితి ఎవరికి కావాలండి? ఆ రోజు కొన్ని లక్షల మంది రోజు కనీసం 10 నుంచి 50 బస్సులు యాత్రికులు వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పోలవరంలో ఎలాంటి పురోగతి సాధిస్తుందో కళ్ళారా చూశారు. అది దాదాపు అన్ని గ్రామాల నుంచి వెళ్ళడం జరిగింది. చూశారు. అయినా సరే ఆయన ఒక ఇటుకే లేదు, పోలవరంలో 2% పనులు కూడా జరగలేదని చెప్పితే వాళ్ళు జనం ఎట్లా నమ్మారు? ఓకే, నమ్మినందుకు శిక్ష మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది కానీ మాట్లాడుకోవాల్సింది కానీ ప్రజల గురించి కాదు. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడైనా కళ్ళు తెరవండి. జరిగిన దాని గురించి మనకొద్దు. జరిగిన పరిణామాలని, జరుగుతున్న పరిణామాలను ఒకసారి మీరు బేరీజ్ వేసుకోండి. ఆ రోజు అంత వేగవంతంగా ఎలా చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారు? పోలవరాన్ని ప్రత్యేకంగా సోమవారాన్ని కేటాయించి సోమవారాన్ని పోలవరంగా ఆయన మార్చుకొని పనులు సమీక్ష చేసుకుంటూ వేరే పనులు పెట్టుకోకుండా పోలవరాన్ని పూర్తి చేయడానికి ఆయన అహర్నిశలు శ్రమించడం జరిగింది. అందువల్లే 72% ఆ పనులు అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఇంకోసారి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు అదే కాకుండా ఈ ప్రాజెక్ట్ సంబంధించి చిన్న అది మీకు ఇప్పుడు చెప్తానండి నేను. చెప్పండి. ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్టులో గైన్ బండ్ అని చెప్పని కుంగిపోయింది ఈరోజు. ఓకే, 500 మీటర్ల పొడుగున 26 మీటర్ల ఎత్తున దీన్ని నిర్మాణం చేపట్టారు. ఓకే, ఈ కొలిక్కి వచ్చింది. ఈ నిర్మాణ పనులన్నీ పూర్తిపోయి కొలిక్కి వచ్చింది. దీన్ని మెగా సంస్థ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే, గత 3 రోజుల నుంచి దానికి నిర్మాణ పనుల్లో నెర్రెలగొట్టం మొదలుపెట్టింది. ఓకే, ఈరోజు విస్తృతమైపోయింది అది. దానివల్ల ఏమవుతుందంటే ఈరోజు దానిలో ఆ రాళ్ళు కిందకు జారిపోయాయంట. రిటైనింగ్ వాళ్ళు కూడా కుంగింది. కట్ ఆఫ్ సరిగా లేకపోవడం వల్లే గైడ్ పైన కుంగిపోయిందని కొందరు ఇంజనీర్లు అనుమానిస్తున్నారు. ఓకే, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం మీద ఎంత శ్రద్ధ ఉందనేది మనకి ఇక్కడ క్షుణ్ణంగా అర్థమైపోతుంది. ఇది మనకి తాజాగా ఉన్నటువంటి అప్డేట్. కానీ గతంలో తీసుకున్నట్లయితే అనిల్ కుమార్ యాదవ్ గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఈ అన్న ఇప్పుడు ఎందుకన్నా అప్పుడన్నా ఒక వెటకారంగా అన్నటువంటి మాటల్ని వాటిని ఇప్పటికి ఫినిష్ చేస్తామన్న మాటలను ఎట్లా చూడాలి? ఇప్పుడు ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు మొన్న ప్రెస్ మీట్ పెడుతూ అప్పుడు పడిన వర్షాలకి మొత్తం కుంగిపోతే 4 ఏళ్ల క్రితం 3.5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారి యొక్క అవినీతి వల్ల మాత్రమే డయాఫ్రమ్ వాల్ మొత్తం కుంగిపోయిందని చెప్పడాన్ని దాని ఎట్లా చూడాలంటారు? మరి ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆ రోజు చిత్రంలో వాడే డైలాగులు కూడా వాడటం జరిగింది. సినిమా డైలాగు, మహేష్ బాబు గారి డైలాగు, ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పని మాట్లాడటం జరిగింది. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇరిగేషన్ మీద ఎంత పరిజ్ఞానం ఉంది, ఓకే, దాని మీద ఎంత శ్రద్ధ పెట్టాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మంత్రులకి ఏది ఆ శాఖల మీద సంబంధం ఉండదు కాబట్టి వాళ్ళకి తెలియదు ఏమి జరుగుతుంది. సమీక్ష చేస్తే కదా పురోగతి ఏంటి, పనులు ఎంతవరకు జరిగినాయి, ఏమేమి పనులు పెండింగ్లో ఉన్నాయి, దీనివల్ల ఏమేమి జరుగుతుందని చెప్పి మనకు తెలియడం కోసం వాళ్ళ సమీక్షలు లేవు, పరిశీలన లేదు, వాళ్ళ దగ్గర ఫైల్స్ రావు. సంతకాలు పెట్టడానికే వస్తే ఈ ఫైల్స్ కూడా చూడాల్సిన పని లేదు. సంతకాలు పెట్టడం వరకు వాళ్ళ డ్యూటీ, రబ్బర్ స్టాంప్ అంతే. ఇంకా అంతకంటే ఏమి లేదు కాబట్టి వాళ్ళు అంతకంటే ఏం మాట్లాడరు. ఓకే, ఇప్పుడు ఆయన ఏమన్నాడు, 21 అన్నాడు, 22 పోయింది, 23 అయిపోయింది, 24కి చెబుతున్నారు వాళ్ళు, 25 అంటున్నారు, ఇప్పుడు 25 కూడా అంటున్నారు. అంటే వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు. మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా మనం విన్నాం. ఆ రోజు నిర్వాసితులకి ఇంత డబ్బులు కట్టాలా, అన్యాయం జరిగిపోతా ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అని చెప్పని ఈయన మాట్లాడారు. మరి దురదృష్టవశాస్తు ఆ రోజు ప్రధానమంత్రి గారు కూడా, మోడీ గారు కూడా ఇలా మాటలు నమ్మి, లోకల్ నాయకుల మాటలు నమ్మి ఆ రోజు విభేదించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలనే దృక్పథంతో వారు కూడా విషబీజాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజానాయకానికి వాళ్ళు కూడా అందించడం జరిగింది. ఓకే, సో ఇంతమంది కలిసి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఓడించడానికి సహకరించుకున్నారు. కాబట్టి వాళ్ళకి సహకారం అందించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఇలా బహుళార్థక ప్రాజెక్టును తీసుకెళ్లి ఒక మామూలు బ్యారేజీగా తయారు చేస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి.